ప్రస్తుతం మనం ఎక్కడున్నామో తెలుసా? అమరావతిలోని క్వాంటమ్ హబ్ దగ్గర ఉన్నాం. భవిష్యత్తులో ఇదొక అతిపెద్ద ప్రపంచంలోనే అతిపెద్ద క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించిన హబ్ కాబోతుంది. దానికి సంబంధించిన భౌతిక నిర్మాణం. క్వాంటమ్ అంటే మనకు తెలుసు క్యూబిట్ మీటర్కి సంబంధించిన వ్యవహారం. ఇప్పటివరకు సాధారణ కంప్యూటర్లు సాధారణంగా 0, 1తో పనిచేస్తుంటాయి, కానీ క్వాంటమ్ క్యూబిట్ యూనిట్లో పనిచేస్తుంటుంది. అది అత్యంత సూక్ష్మంగా, అత్యంత సంక్లిష్టమైన సమస్యల్ని చాలా సూక్ష్మంగా పరిష్కరించే ఒక అతి పెద్ద అధునాతన సాంకేతిక పరిజ్ఞానం అన్నది మనందరికీ తెలిసిందే. దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు ఈ టెక్నాలజీ కేవలం అడ్వాన్స్డ్ కంట్రీస్ అయిన అమెరికా, చైనా, జపాన్ ఇట్లాంటి వాటికే, కెనడా, యూరోప్ లాంటి వాటికే పరిమితమైన ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంధ్రప్రదేశ్లో డెవలప్ చేయడానికి, ప్రధానంగా అమరావతిని క్వాంటమ్ హబ్గా చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిర్ణయం తీసుకుంది. దశల వారీగా దానికి సంబంధించిన అనేక సమీక్షలు నిర్వహించింది, అనేక వర్క్షాపులు నిర్వహించింది. ఆ తర్వాత దీనికి సంబంధించి AQCC అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ అనే ఒక దాన్ని తీసుకొచ్చింది. దాన్ని 2025 నుంచి 2030 వరకు ఈ పాలసీ అమల్లో ఉండేటట్టుగా తీసుకొచ్చింది. దాని ద్వారా అనేక ఇన్సెంటివ్స్ ఇవ్వబోతుంది. ఒక ఎకో సిస్టమ్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అవసరమైన నిర్మాణాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. మనం ఒకసారి చూడొచ్చు, ఇది క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ప్రధానమైన బిల్డింగ్. ఇది 2026 సెప్టెంబర్ కల్లా దీన్ని పూర్తి చేసి దీన్ని IBMకి అప్పగించబోతున్నారు. దీని తర్వాత ఇలాంటివే దాదాపుగా 2 టవర్స్ రాబోతున్నాయి. దీంతో పాటు 8 బిల్డింగ్స్ ఇక్కడ రాబోతున్నాయి. దాదాపుగా 37 లక్షల చదరపు అడుగుల స్పేస్ ఇందులో ఉండబోతుంది. ఈ ఎకో సిస్టమ్ గతంలో హైదరాబాద్లో సైబర్ టవర్స్ నిర్మాణం తర్వాత అక్కడ ఐటీకి సంబంధించి కావచ్చు, ఐటీ కంపెనీస్కి సంబంధించి కావచ్చు, అలాగే స్టార్టప్స్ని ప్రమోట్ చేసే వ్యవహారంలో కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీలని, ఇన్వెస్ట్మెంట్స్ని అక్కడికి రప్పించిన వాతావరణం కావచ్చు, లేకపోతే అక్కడ దాని ద్వారా సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చెందడం కావచ్చు. అట్లాంటి ఎకో సిస్టమ్ని ఎలా అయితే ఐటీ ఎకో సిస్టమ్ని అక్కడ డెవలప్ చేశారో, ప్రస్తుతం ఇక్కడ అమరావతిలో అట్లాంటి ఎకో సిస్టమ్ని, క్వాంటమ్ ఎకో సిస్టమ్ని ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శరవేగంగా నిర్మాణం జరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. L&T నిర్మాణాన్ని చేస్తుంది. దీనికి దాదాపుగా ఇట్లాంటి టవర్ల నిర్మాణానికి ఇక్కడ 1206 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఇటీవలే కేబినెట్ ద్వారా పరిపాలన అనుమతులు ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి 2027 డిసెంబర్ కల్లా వీటన్నిటిని పూర్తి చేయబోతోంది. 2026 సెప్టెంబర్కి IBM ఇక్కడ ఈ కంప్యూటర్ని, క్వాంటమ్ కంప్యూటర్ని ఏర్పాటు చేయబోతోంది. దాదాపుగా -273 డిగ్రీల దగ్గర దాన్ని క్రయోజెనిక్ సిస్టమ్ ఉండబోతుంది. దానికి సంబంధించి ఆ డిజైన్ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుంది. సౌండ్ ప్రూఫ్ డిజైన్స్ ఉంటాయి. పూర్తి స్థాయిలో రూమ్ విత్ ఇన్ రూమ్ డిజైన్తో ఉంటుంది. ఈ బయట అక్కడికి వెళ్ళే విద్యుత్తుకు సంబంధించిన సౌండ్ కూడా రాకుండా అక్కడ అవసరమైన ఐసోలేటెడ్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఇట్లాంటి అనేక ప్రత్యేకతలు వీటిలో ఉన్నాయి. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఫలితాలను ఆశిస్తోంది. ఇక్కడ క్వాంటమ్ కంప్యూటర్ని తయారు చేయడంతో పాటు హార్డ్వేర్ దగ్గర నుంచి, వాటికి సంబంధించిన టెక్నాలజీని డెవలప్ చేయడం దగ్గర నుంచి, స్టార్టప్స్ని డెవలప్ చేయడం దగ్గర నుంచి, అందుకు అవసరమైన క్వాంటమ్ కంప్యూటర్ని అవసరమైన నిర్మించడానికి, తయారు చేయడానికి అవసరమైన హార్డ్వేర్లో అనేక పరికరాల తయారీకి సంబంధించి కూడా ఆ యూనిట్లను ఇక్కడ నిర్మించే క్రమం దగ్గర నుంచి, R&D దగ్గర నుంచి వీటన్నిటికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ఎకో సిస్టమ్ తయారు చేయబోతుంది. 2030 కల్లా దాదాపుగా 5,000 కోట్ల రూపాయల ఎక్స్పోర్ట్స్ని ఇక్కడి నుంచి చేయాలనేది ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యంగా ఉంది. దాని ద్వారా ఇనిషియల్గా వేల సంఖ్యలో ప్రొఫెషనల్స్ తయారవుతారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడికి రాబోతున్నాయి. ఇప్పటికే దాదాపుగా 3,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చిన నేపథ్యం కనిపించింది. సో మొత్తానికి దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భవిష్యత్తులో క్వాంటమ్ టెక్నాలజీని డెవలప్ చేయడం ద్వారా అనేక విప్లవాత్మక మార్పుల్ని, ఇప్పటికే డిఫెన్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా డ్రగ్ డిస్కవరీకి సంబంధించి అక్కడ తయారు చేసే విధానంలో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని వాడడం ద్వారా చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ పరిశోధనాత్మకంగా ఎక్కువ ఫలితాలు వచ్చే విధంగా వాటిని బయటికి తీసుకురాబోతోంది, ఆవిష్కరించబోతోంది. అదే సమయంలో దానికోసమే కాకుండా ఫైనాన్స్కి సంబంధించి, బ్యాంకింగ్కి సంబంధించి, లాజిస్టిక్స్కి సంబంధించి, మిగతా అన్నీ ఏవైతే అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలు ఉన్నాయో, లేకపోతే దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న గ్రోత్ సెక్టార్స్గా ఉన్నాయో, వాటన్నిటిలో విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడం ద్వారా వాటిని దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో ఇది ముందుకు వెళ్తుంది. దీంట్లో IBM, TCS, L&T భాగస్వామ్యం అవుతుంది, నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యం అవుతుంది. సో మొత్తం ఈ వ్యవహారం మొత్తం చూస్తే వీలైనంత త్వరగా దీన్ని తీసుకొచ్చి అమరావతికి ఒక యూనిక్ క్యారెక్టర్ని తయారు చేయడానికి, క్వాంటమ్ హబ్గా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న
ప్రయత్నాలని చాలా శరవేగంగా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ కోర్స్ కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి వీటిల్లోకి సంబంధించి కూడా, ఎందుకంటే ఈ ఎమర్జింగ్ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, దాని ఎర్రర్ కరెక్షన్స్ కావచ్చు, లేకపోతే అనేక ఛాలెంజెస్ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇవన్నీ భవిష్యత్తులో అమరావతి ఒక క్వాంటమ్ వ్యాలీ హబ్గా కాబోతుంది. క్వాంటమ్ వాటన్నిటికీ మిగతా అన్ని సమస్యలకి పరిష్కారం చూపెట్టబోతుందన్నది ప్రభుత్వ వివరణగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం నిరంతరం నిర్మాణాలను పర్యవేక్షిస్తుంది. దీనికి సంబంధించిన పురోగతిని పరిశీలిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది.